చదువుకున్న మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి మంత్రులు ఇది కూడా చదువుకున్న అంశమే మనం. ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు అబార్షన్ కోసం వెళ్ళే వారికి డబ్బు ఆశ చూపి వల. 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో ఇదే తరహాలో శిశు విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల విచారణకు కోర్టులో కోళ్లపారంలో కోళ్లను కొన్నట్లే ఉంది. ఇది నిజంగా ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు, సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలంట. గ్రేటర్ పరిధిలోనే 213 కేంద్రాలు అంట. ఇది ఒకసారి చదువుదాం మనం ఖచ్చితంగా ఈ వార్తను. ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా ఉందంట. ఓకే, చూద్దాం దీని కథ ఎక్కడుంది ఇది. ఇతర రాష్ట్రాల్లోని సృష్టి దందా. నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రత ఏజెంట్లు అబార్షన్ కోసం వెళ్ళేవారికి డబ్బు ఆశ చూపించి వల. సరోగసి పేరిట శిశు విక్రయానికి పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తును గోపాలపురం పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సెంటర్ను నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో, కోల్కతా తదితర ప్రాంతాల్లో మరిన్ని సంతాన సాఫల్య కేంద్రాలను నడుపుతున్నట్టు వారు దర్యాప్తులో గుర్తించారట. అన్ని ప్రాంతాల్లోనూ ఆమె తన ఏజెంట్లను నియమించుకున్నట్టు తెలిసింది. ఇక్కడ చేసినట్టుగానే ఆయా రాష్ట్రాల్లో కూడా ఆమె తన అక్రమ దందాను కొనసాగిస్తున్నట్టు వెల్లడైంది. తాజా కేసు విషయానికి వస్తే పథకం ప్రకారమే అస్సోంకు చెందిన దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి రాజస్థాన్కి చెందిన దంపతులకు విక్రయించినట్టు పోలీసుల ఏంది కోళ్ళ పారవుల కోన్ని కొన్నట్టే ఉంది కథ. అస్సోం నుంచి బతుకుదెరువు కోసం వచ్చి కూలి పనులు చేసుకుంటున్న దంపతులు పుట్టబోయే బిడ్డ తమకు వద్దనుకొని అబార్షన్ సిద్ధమయ్యారు. ఓకే, తమకు తెలిసిన అస్సోం వ్యక్తిని సంప్రదించి విషయం చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ఎలాగూ పిల్లలు వద్దనుకున్నారు, అబార్షన్ చేయించుకుంటే ఖర్చు అవుతుంది, నేను చెప్పినట్లు చేస్తే మీకు డబ్బు రావడంతో పాటు గర్భస్రావం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, మీ బిడ్డను వేరొకరికి ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పి ఒప్పించాడు. వారిని నమ్రత వద్దకు తీసుకెళ్లాడు. వారితో మాట్లాడిన నమ్రత ఆ దంపతులకు 90,000 ఇస్తానని ఆశ పెట్టిందంట. దాంతో వారు అంగీకరించారు. అలా వారికి పుట్టిన మగబిడ్డను రాజస్థాన్ దంపతులకు అంటగట్టిన నమ్రత ఆ బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు వారికి చెప్పి వారి నుంచి 35 లక్షలు దోచేసిందంట. మహాతల్లే. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ధనశ్రీ సంతోషి, మొహమ్మద్ అలీ, అస్సోం వాసులే. వీళ్ళకు పుట్టిన పిల్లలే మొహమ్మద్ అలీ, నస్రీం బేగం అనుకుంటా. అస్సోం వాసులే. ఇలా ఇష్టం లేకనో స్తోమత లేదనో అబార్షన్కు వెళ్ళే దంపతులను గుర్తించి వారికి తన ఏజెంట్ల ద్వారా వల వేసి డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి వారికి పుట్టే చిన్నారులను నమ్రత తన అక్రమ దందాకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తుంది. 4-5 ఏళ్ల క్రితం హైదరాబాదులోని కేపీహెచ్పి పరిధిలో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయని, ఇదే కోవాలో 2 చిన్నారులను విక్రయించారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సృష్టి నిర్వాహకులకు ఇతర రాష్ట్రాల్లోని శిశువుల అక్రమ రవాణా మహిళతో లింకులు ఉండొచ్చని అనుమానిస్తున్నారట. కొంతకాలంగా పిల్లల కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు వస్తున్న దంపతులు తాజా పరిణామాల నేపథ్యంలో గోపాలపురం పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. సార్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు తాళం వేసి ఉంది, చుట్టుపక్కల వారిని అడిగితే డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటూ పలువురు దంపతులు పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు సహా మొత్తం 8 మంది నిందితులను మరోసారి విచారించి పూర్తి ఆధారాలను వారి అక్రమాల చిట్టాను బయటపెట్టడానికి పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈమె ఈ పని చేసుకోవడం కంటే కోళ్ళపారం పెట్టుకోవడం బెటర్. ఇవి నిజంగా అది చాలా బెటర్. ఏ కోడిని ఎక్కడ పోయి అమ్మినా ఏం కాదు, ఏ సెంటర్కి అమ్మినా ఏం కాదు. కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఏం కథ. అయితే అస్సాంకు చెందిన దంపతులు, ఇక్కడ స్టోరీ, అస్సాంకు చెందిన దంపతులు నస్రీం బేగం,
అలీ నస్రీం బేగం అలీ ఇద్దరు దంపతులు బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చారట, అస్సాంకు చెందిన వాళ్ళు. అయితే వాళ్ళకు గర్భం దాల్చిందంట ఆమె. అయితే వాళ్ళ కారణాలు ఏందో మరి, ఇక ఆర్థిక పరిస్థితిలో ఎందుకు అనుకున్నారో ఏందో అబార్షన్ చేయించుకుందాం అనుకుంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తి అబార్షన్ చేసుకుంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి, ఆరోగ్యం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది, దానివల్ల ఏం లాభం ఉండదు మీకు, మీకు మీరు మీరు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను అమ్మేస్తే మీకు పైసలు వస్తాయని ఆశ చూపి వాడెవడో ఈ నమ్రత దగ్గరికి తీసుకుపోయినట్ట ఈ దంపతులు ఇద్దరిని. ఆమె ఒప్పించింది, ఆమె కూడా మీకు అబార్షన్ చేస్తే ఏం లాభం లేదు, మీరు బిడ్డను మోయండి, కనండి, మీరు కన్న తర్వాత ఆ బిడ్డను నాకు అప్పగించండి, మీకు 90,000 ఇస్తా, మీరు ఎట్లా వద్దనుకుంటున్నారు కదా అసలు, మీకు 90,000 ఇస్తా అని ఒప్పించిందట. ఒప్పించి ఈ వీళ్ళు ఎవరైతే ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు అమ్మేసింది. అంటే ఎట్లా ఉంది చూడు కథ. 30 లక్షలు వసూలు చేసింది వాళ్ళతోటి. ఇక పిల్లవాడు పెరిగే కొద్దీ వాళ్ళ లక్షణాలు కనిపిస్తలేవు, ఆ ముఖ కవలికలు కానీ లేకపోతే అవి. డౌట్ వచ్చి వాళ్ళు హైదరాబాద్లో ఢిల్లీలోనే ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర